హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకి ఒక హెల్తీ అయిన రెసిపీ తీసుకొచ్చాను. అదేంటంటే కొత్తిమీర మెంతికూరతో పచ్చడి. కొత్తిమీర మెంతికూర హెల్త్కి ఎంతో మంచిదని మీకు కూడా తెలుసు కదా. దీంతో పచ్చడి చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కొత్తిమీర మెంతికూరను ఇలా చిన్నగా కట్ చేసుకొని నీట్గా కడిగేసి పక్కన పెట్టుకోవాలి. ఇది మొత్తం డ్రై అయ్యాక ఇలా ఆయిల్లో వేసుకొని ఇలా కొద్దిగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇలా ఆకంతా మంచిగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇలా కొన్ని పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవి ఆయిల్లో వేసి కొంచెం వేయించుకోవాలి. చూడండి, ఇలా లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ వేరే ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ నువ్వులు వేసుకొని ఇలా కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చే విధంగా వేయించుకోవాలి. ఈ నువ్వులు కూడా మనకు హెల్త్కి చాలా మంచిది కదా. ఇలా పచ్చళ్ళలో వేసుకుంటే టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా బాగుంటుంది. ఇలా ఏ పచ్చళ్ళలోనైనా నువ్వులను కొన్ని వేసుకోవచ్చు. చూడండి, నువ్వులు అయితే వేగిపోయాయి. ఇప్పుడు మనం వేయించుకొని పెట్టుకున్న పచ్చిమిర్చిలో ఈ నువ్వులను యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆకును కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒక 4-5 వెల్లుల్లిపాయలు, ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా చింతపండు కూడా ఇలా నానబెట్టుకొని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మనకు కావాలంటే దీంట్లో పోపు చేసుకోవచ్చు, లేదంటే ఇలానే కూడా తినొచ్చు. నేనైతే పోపు చేసుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1 స్పూన్ మినపప్పు కూడా వేసుకోండి. వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసుకోండి. ఒక 4 ఎండుమిర్చి కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పోపు ఇందులో యాడ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నోటికి పుల్లగా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఆకుకూరలతో అప్పుడప్పుడు పచ్చడి చేసుకొని తింటే హెల్త్కి కూడా చాలా మంచిది. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్.